పెద్ది ప్రమోషన్లలో భాగంగా కెమెరామెన్ రత్నవేలు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆంజనేయుడిని తలపించే ఒక ఎపిసోడ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఆ సన్నివేశంలో పెద్ది బదులు హనుమంతుడిని చూస్తారని, అక్కడ అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ రావడం ఖాయమనే రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఏ సందర్భంలో వస్తుంది కథ ఏంటనే ముఖ్యమైన డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ దానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే ఉన్నాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం పెద్ది పెహల్వాన్ గా కుస్తీ పోటీలో ఉన్నప్పుడు ఇంకో చోట జరిగిన సంఘటన వల్ల అత్యవసరంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుంది. ట్రైలర్ లో చూపించే సైకిల్ షాట్ ఇదే. ఈ క్రమంలో జరిగే పరిణామాలు, తర్వాత వచ్చే ఫైట్, లంకను తగలబెట్టిన హనుమంతుడి రేంజ్ లో దర్శకుడు బుచ్చిబాబు ఈ మొత్తాన్ని డిజైన్ చేశారట. అది ఎలా జరుగుతుంది, ఎవరు కవ్వించారు, స్టేషన్ కు ఎందుకు వెళ్లాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెర మీద చూడాలి. రత్నవేలు చెప్పిన ప్రకారం చరణ్ కెరీర్ లో రంగస్థలం ఆర్ఆర్ఆర్ తర్వాత పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దినే టాప్ 1లో నిలబడేలా ఉంది. ప్రమోషన్స్ గురించి మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ మొదటి షో కాగానే వాళ్లే ఆనందంతో డాన్సులు చేస్తారని రషెస్ చూసిన వాళ్ల నుంచి వినిపిస్తున్న మాట. సెన్సార్ నుంచి కూడా ప్రశంసలు దక్కాయని, ఇంత హార్డ్ హిట్టింగ్ స్పోర్ట్స్ డ్రామా ఈ మధ్య కాలంలో చూడలేదని కాంప్లిమెంట్స్ ఇచ్చారట. కేవలం కమర్షియల్ లెక్కల పరంగానే కాదు, పెద్ది అన్ని రకాలుగా రామ్ చరణ్ కు సవాల్గా నిలుస్తోంది. ఎందుకంటే గేమ్ చేంజర్ చేసిన గాయం చిన్నది కాదు. ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ లాంటి విజయం చూసిన తర్వాత ఆచార్యతో పాటు దీని రూపంలో డిజాస్టర్లు పడటం జీర్ణించుకోలేకపోయారు. అందుకే పెద్ది మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నారు. ఓవర్సీస్ లో ఇంకా మిలియన్ అందుకోనప్పటికీ ప్రీమియర్లు పడే టైంకి ఆ లాంఛనం అయిపోతుందని ట్రేడ్ టాక్.